ఓ హైందవుడా, ఇదే నా పిలుపు. రేపటి నీ వంశం మనుగడకి, నీ హైందవ మనుగడకి దారబోయి నీ సమయం దరిచేది చూపబోయి నీ ధైర్యం. నీ చేతి వెళ్ళే సమానంగా లేవు, నీ వెట్లందువు అందరూ సమానమేనని. శ్మశానానికి వెళ్ళిన నీ చరిత్రనెందుకు మరిచితివి? నీవు చూసే కపట నాటకాలే నిజమంటివి. తెలుసు నాని చరిత్ర వైభోగం, తెలుసు నాని తాత ముత్తాతల వీర శౌర్యం. అనువంతైనా నీలో ఉందా వారిలోని శౌర్యం? ఇంతకీ వారి వీర్యమేనా నీ ఈ రూపం? అనువంతైన అహం ఉంటే అదే నీ హిందుత్వమైతే. కదులుతోంది వీరభోగ వసంతరాయుడి సైన్యం, తయారవుతోంది కల్కి భగవానుడి వెన్ను చూపని వీరుల సైన్యం. నిజమైన హైందవుడైతే నీ ధర్మాన్ని కాపాడనే ఆలోచనే ఉంటే, ఒక్కసారి కళ్ళు తెరిచి లేస్తే, కథన రంగంలోకి దూకితే, నిలవగలరా ఏ శత్రువైనా, నిలిచి తలపడగలరా నీ శక్తి యుక్తుల యందు? లేచిరా! ఎన్నాళ్ళీ మౌనం, ఇంకెన్నాళ్ళీ తెలివి తక్కువతనానికి? పోతే పోనీలే అనే పనికి మాలిన మాటల సంఖ్యల బంధం, ఇంకెన్నాళ్ళీ భయపు ప్రయాణపు బ్రతుకు? ఏమి జరుగుతుందో తెలుసుకోలేని వెర్రివాడవైతే కావుగా, కేవలం నీ జీవనానికి అంకితం చేసిన నీ బ్రతుకును నీ వాళ్ళు, నువ్వు కన్న వాళ్ళు, నిన్ను కన్న వాళ్ళకే బ్రతుకు నేర్పిన మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు నీ సనాతన ధర్మం కోసం ఒక్క క్షణం దారపోయి, ఓ హైందవ సంప్రదాయంలో జన్మించిన ఓ రక్షకుడా, లేచిరా! నీ కన్న తల్లి, నేను మోస్తున్న తల్లి, ఇంకా నీ మనుగడకు మూలమైన హైందవ సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోతుంటే మౌనంగా చూస్తూనే ఉంటావా? నీ ఆలస్యమే నీ మనుగడకు ముప్పు, నీ పొరపాటే నీ హైందవ సోదర సోదరి మనల ప్రాణాలకు ముప్పు. నీవే శక్తివై, నీవే యుక్తివై, నీవే రక్షకుడిగా, నీవే శిక్షకుడిగా అడిగేసిన రోజున దైవమే రాడా కదిలి నీ వెనుక ధర్మస్థాపనకై శతసహస్ర అస్త్రశస్త్రాలతో రారా ధర్మస్థాపన చేసేవో అరివీర భయంకర వీర శౌర్య సైనికుడా, లేచిరా! ఇదే నీ హైందవ సహోదరుడి ధర్మస్థాపనకై పిలుపు.